తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయిలో రేపు విడుదలకు సిద్ధమైంది ఓదెలా 2. మిల్కీ బ్యూటీ తమన్నా శివశక్తిగా నాగసాధు గెటప్ లో కనిపించబోతున్న చిత్రం ఇది. F3 తర్వాత తమన్నా నటించిన తెలుగు చిత్రాలేవి విజయాలు సాధించలేదు. దీంతో ఓదెలా 2తో మళ్లీ తెలుగులో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ తెరకెక్కించిన ఓదెలా రైల్వే స్టేషన్ డైరెక్ట్ OTTలో రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగానే ఓదెలా 2 తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ లో లీడ్ రోల్ చేసిన హెబ్బా పాటిల్ కూడా ఇప్పుడు సీక్వెల్ లో కనిపించబోతుంది. ఇంకా వశిష్ఠ అండ్ సింహ, యువ, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. దైవత్వం మరియు తంత్రశక్తుల మధ్య జరిగిన పోరాటం ప్రధాన ఇతివృత్తంగా ఓదెలా 2ని తీర్చిదిద్దారు. ఈ సినిమాలో శివశక్తిగా తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటాయట. మరోవైపు కాంతార, విరూపాక్ష వంటి సినిమాల విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఆయన అందించిన బీజిఎం టాప్ నాచ్ లో ఉండబోతోందట. బిజినెస్ పరంగా కూడా ఓదెలా 2కి మంచి ఆఫర్స్ వచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. థియేట్రికల్ హక్కుల రూపంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలిపి దాదాపు 10 కోట్లు రాబట్టగా డిజిటల్, శాటిలైట్, ఆడియో వంటి నాన్ థియేట్రికల్ హక్కులు 18 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అంటే విడుదలకు ముందే 28 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందన్నమాట. మొత్తంగా రేపు మంచి అంచనాలతో వస్తున్న ఓదెలా 2 ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.